హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, ఈరోజు మనం స్టాండర్డ్ జీకేలో సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. స్టాండర్డ్ జీకే. ఓకే, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టాండర్డ్ జీకేలో ఏ టాపిక్స్ పైన అడుగుతున్నారు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, డ్యామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యామ్స్ పైన మనకు ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు. చూడండి, డ్యామ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ జీకేలో మనం చదువుతున్నాం కదా సబ్జెక్ట్ అని బట్టి కొట్టకూడదు. మనం వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. డ్యామ్స్, ఉత్తరాఖండ్లో ఉండేటువంటి డ్యామ్స్ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఉత్తరాఖండ్లో ఉండేటువంటి డ్యామ్స్ ఏమున్నాయి? ఉత్తరాఖండ్లో లక్వర డ్యాము, కోటేశ్వర డ్యాము. దీన్ని మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకున్నాం మనం అనే విషయాన్ని మనం చూస్తే, ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒకరు యమున అనే అమ్మాయి, ఇంకొకరు భగీరథి అనే అమ్మాయి. యమున అనే అమ్మాయి, భగీరథి అనే అమ్మాయి. ఇప్పుడు యమున అనే అమ్మాయి లక్షాధికారి. ఉత్తరాఖండ్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎవరు? యమున, భగీరథి. యమున అనే అమ్మాయి లక్షాధికారి, భగీరథి అనే అమ్మాయి కోటేశ్వరరాలు. అలా గుర్తుపెట్టుకోవాలి. సో లక్వర్ డ్యామ్ ఆన్ విచ్ రివర్? యమునా రివర్. లక్వర్ డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది? యమునా నది. కోటేశ్వర డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది? భగీరథి నది. భగీరథి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తెహ్రీ డ్యామ్ ఏ నది పైన ఉంది? భగీరథి. తెహ్రీ డ్యామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెహ్రీ డ్యామ్, భగీరథి. సో ఉత్తరాఖండ్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఎవరు ఆ ఇద్దరు? యమున, భగీరథి. యమున ఏమో లక్షాధికారి, భగీరథి ఏమో కోటేశ్వరరాలు. అలా గుర్తుపెట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. లక్వర్ డ్యామ్ ఆన్ యమునా రివర్, కోటేశ్వర డ్యామ్ ఆన్ భగీరథి రివర్, తెహ్రీ డ్యామ్ ఆన్ భగీరథి రివర్. ఓకే, లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా తెహ్రీ డ్యాము. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హీరాకుడ్ డ్యామ్. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ హీరాకుడ్ డ్యామ్. ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, అత్యంత పొడవైన డ్యాము హీరాకుడ్ డ్యామ్. ఓకే, ఒడిశాలో ఉంటుంది. ఫుల్ లెంత్ క్లాస్లో మనం టోటల్ డ్యామ్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్. రాజస్థాన్లో చూస్తే రాణా జవహర్ గాంధీ, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. రాజస్థాన్లో ఎవరెవరు ఉన్నారు? రాణా జవహర్ గాంధీ, వీళ్ళ ముగ్గురు రాజస్థాన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు రాజస్థాన్లో చెంబులు పట్టుకొని తిరుగుతున్నారు అని గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్లో వీళ్ళ ముగ్గురు చెంబులు పట్టుకొని తిరుగుతున్నారు ఫండ్ కలెక్షన్ కోసం. ఫండ్ కలెక్షన్ కోసం చెంబులు పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరెవరు? రాణా జవహర్ గాంధీ. బాగానే ఉంది. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఆన్ విచ్ రివర్? చంబల్. జవహర్ సాగర్ డ్యామ్ ఆన్ విచ్ రివర్? చంబల్ రివర్. ఆప్షన్స్ ఇస్తారు. యమున, కావేరి, చంబల్, ఈ విధంగా నర్మదా రివర్ అలా ఇస్తారు. రాజస్థాన్లో రాణా జవహర్ గాంధీ చెంబులు పట్టుకొని తిరుగుతున్నారు. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ చంబల్ రివర్, జవహర్ సాగర్ డ్యామ్ ఆన్ చంబల్ రివర్, గాంధీ సాగర్ డ్యామ్ ఆన్ చంబల్ రివర్. ఇక్కడ ఏంటంటే రాణా జవహరు ఈ రెండు డ్యాములు, 2 డ్యామ్స్ రాజస్థాన్లో ఉంటే, గాంధీ సాగర్ డ్యామ్ మాత్రం మధ్యప్రదేశ్లో ఉంటుంది. గాంధీ సాగర్ డ్యాము మధ్యప్రదేశ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో రాణా జవహర్ గాంధీ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్గా ఉండి రాజస్థాన్లో ఫండ్ కలెక్షన్ కోసం చెంబులు పట్టుకొని తిరుగుతున్నారు. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి గాంధీ గారు ఎక్కడికి వెళ్ళారు? మధ్యప్రదేశ్కి వెళ్ళారు. చెంబు పట్టుకొని మధ్యప్రదేశ్కి వెళ్ళారు. చెంబు కామన్. ఎవరెవరు చెంబులు పట్టుకున్నారు? రాణా జవహర్ గాంధీ. వీళ్ళ ముగ్గురు చెంబులు పట్టుకొని రాజస్థాన్లో తిరుగుతున్నారు. ఓకే, వాళ్ళ ముగ్గురులో గాంధీ గారికి వీళ్ళ పద్ధతి నచ్చక వీరు మధ్యప్రదేశ్కి వెళ్ళారు చెంబు పట్టుకొని. సో చంబల్ రివర్ చెప్పినట్టు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, భగీరథి కోటేశ్వరరాలు, యమున అనే అమ్మాయి లక్షాధికారి, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే డ్యామ్స్ ఒక్కసారి చూడండి. చి సాలా. చి బ్యాగు పట్టుకొని, చి అన్నాను ఇక్కడ, ఆ ఒడ్డు గుర్తుపెట్టుకోవాలి. చి సాలా, చి బ్యాగ్ పట్టుకొని ఎటువంటి జీలు లేకుండా ఊరికే తిరుగుతున్నావు. ఊరికే తిరిగే బదులు చాట్ సురువు చేయొచ్చు కదా, చాట్ చేసుకోవచ్చు కదా షూర్గా.
అనే విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, సాలా అంటే ఏమని, సలాల్ డ్యామ్. సాలా అంటే సలాల్ డ్యామ్ ఆన్ విచ్ రివర్, సలాల్ డ్యామ్ ఏ నది పైన ఉంది అంటారు. చినాబ్ రివర్, సలాల్ డ్యాము చినాబ్ రివర్ పైన ఉంది. బ్యాగ్ అన్నాను కదా, ఇక్కడ చూడండి బాగ్ లిహార్ డ్యామ్, బాగ్ లిహార్ డ్యామ్ ఏ నది పైన ఉంది, చినాబ్ నది పైన ఉంది. ఊరీ డ్యామ్, ఊరికే తిరిగే బదులు ఎటువంటి జీల్ లేకుండా జీలం రివర్, జీలం నది, ఊరికే తిరిగే బదులు చాట్ చేసుకోవచ్చు కదా అంటే ఏంటి, చుటాక్ డ్యామ్, చుటాక్ డ్యామ్. సురు నది, సురు రివర్, సురు రివర్ గుర్తుపెట్టుకోండి. సలాల్ డ్యామ్ చినాబ్ రివర్, బ్యాగ్లిహార్ డ్యామ్ చినాబ్ నది పైన ఉంది, ఊరి డ్యామ్ జీలం నది పైన ఉంది, చుటాక్ డ్యామ్ సురు నది పైన ఉంది. ఇలా డ్యామ్స్ గుర్తుపెట్టుకోవాలి. కోడ్ ఏంటి, చీసాలా, చీ బ్యాగ్ పట్టుకొని ఎటువంటి జీల్ లేకుండా ఊరికే తిరిగే బదులు చాట్ సురువు చేయొచ్చు కదా, అలా. ఓకే, నెక్స్ట్ కంట్రీస్ అదర్ నేమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా నేర్చుకుంటాం అనే విషయాన్ని గమనిస్తే, థండర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, థండర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, భూటాన్ గుర్తుపెట్టుకోండి. భూటాన్ తెలుగులో ఏమంటారు, పిడుగుల దేశం అంటారు. ఈ థండర్స్ లేదా పిడుగులు వచ్చి బూట్ల పైన పడ్డాయి అని గుర్తుపెట్టుకోండి. బూట్లు అంటే భూటాన్ కంట్రీ, బూట్లు అంటే ఏంటి, భూటాన్ కంట్రీ. పిడుగులు వచ్చి ఎవరిపైన పడ్డాయి, బూట్ల పైన పడ్డాయని గుర్తుపెట్టుకోండి. థండర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ భూటాన్, థండర్స్ వచ్చి బూట్ల పైన పడ్డాయి, భూటాన్ అంటే బూట్లు. నెక్స్ట్ సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్, సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్, కంట్రీస్ అదర్ నేమ్స్ దేశాలు మారు పేర్లు. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్, సిక్ అయింది, సిక్ అయినప్పుడు మనం టర్కీ టవల్ తీసుకొని కూర్చుంటాం కదా, సిక్ అయినప్పుడు టర్కీ టవల్ పట్టుకొని కూర్చుంటాం కదా. హాస్పిటల్కి వెళ్ళాలన్నా సిక్ అయినప్పుడు ఏ టవల్ తీసుకుంటాం, టర్కీ టవలే తీసుకుంటాం. సిక్ అయినప్పుడు టర్కీ టవల్ అనేది మనం తీసుకుంటాం. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. థండర్స్ ఎక్కడ పడ్డాయి, బూట్ల పైన థండర్స్ పడ్డాయి, పిడుగులు వచ్చి బూట్ల పైన పడ్డాయి, పిడుగుల దేశం. సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్, యూరప్ జబ్బు మనిషి టర్కీ, జబ్బు చేసినప్పుడు టర్కీ టవల్ తీసుకుంటాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ చక్కెర పాత్ర, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ క్యూబా, షుగర్ కోసం క్యూ కట్టారు. షుగర్ కోసం ప్రపంచంలో ఉండే అందరూ, క్యూబాలో ఉండే వాళ్ళందరూ ఏం చేశారు, క్యూ కట్టారు. ప్రపంచ చక్కెర పాత్ర, ప్రపంచ పంచదార పాత్ర క్యూబా. పిడుగులు వచ్చి బూట్ల పైన పడ్డాయి, సిక్ అయినప్పుడు టర్కీ టవల్ పట్టుకున్నాం, షుగర్ కోసమేమో క్యూ కట్టారు క్యూబా. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ పైన కూడా మనకి ఎగ్జామ్స్లో ఇస్తున్నారు. మనం ఫుల్ లెంత్ క్లాస్లో ఎక్కువగా చెప్పుకున్నాం. ఇక్కడ మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనే ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. స్టెథోస్కోప్, హూ డిస్కవర్డ్ స్టెథోస్కోప్, స్టెథోస్కోప్ ఎవరు కనుగొన్నారు, ఆప్షన్స్ ఇస్తారు మనకు చాలా వరకు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రెన్ లెన్నెక్, లావోయిజర్, ప్రీస్లీని. స్టెథోస్కోప్ ఎక్కడ వేసుకుంటారు డాక్టర్స్, ఒకసారి గమనించండి. ఎక్కడ వేసుకుంటారు డాక్టర్స్, నెక్. ఇక్కడ చూడండి, నెక్ అనేటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్టెథోస్కోప్ ఏవి ఇవంతా గుర్తు ఉండాల్సిన పని, రెన్ లెన్నెక్ అని. స్టెథోస్కోప్ అనగానే నెక్, నెక్ అనే పదం గుర్తు రావాలి, నెక్. ఓకే, నెక్స్ట్ హెలికాప్టర్, హూ డిస్కవర్ హెలికాప్టర్, హెలికాప్టర్ ఎవరు కనుగొన్నారు. సో ఏవైనా ఆప్షన్స్ ఇవ్వండి, మనం ఏమి ఆలోచన చేయకూడదు, అవన్నీ ఏమీ లేదు. ఇక్కడ చూడండి స్కై, హెలికాప్టర్లో షికారుకు మనం ఎక్కడికి వెళ్తాం, స్కైలోకి వెళ్తాం. ఏరోప్లేన్ అనుకోవచ్చు, అది రైట్ బ్రదర్స్ మనకు తెలుసు. ఇక్కడ హెలికాప్టర్ పైకి వెళ్తుంది కదా హెలికాప్టర్, కాబట్టి షికారుకు స్కైలోకి వెళ్తాం. ఇగార్ సికార్స్కి, వాట్ సికార్స్కి. చూడండి, ఆల్బర్ట్ రైట్, విల్బర్ట్ రైట్ ఏరోప్లేన్ అయితే, వీళ్ళు హెలికాప్టర్ కనుగొన్నారు. స్కై వర్డ్ గుర్తుపెట్టుకున్న చాలు, స్కై, స్కై సింపుల్. చూడండి పెన్ ఆర్టీసీ అన్నాను. ప్రోటాన్ డిస్కవర్డ్ బై రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ డిస్కవర్డ్ బై థామ్సన్, న్యూట్రాన్ డిస్కవర్డ్ బై చాడ్విక్. చాడ్విక్ అంటే కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకునే విధంగా పెన్ను ఆర్టీసీ. ఓకే, పెన్ ఆర్టీసీ. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళాలి, ఏది బట్టి కొట్టకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హూ డిస్కవర్డ్ ఏసీ అన్నారనుకోండి, ఎయిర్ కండిషనర్, ఏసీ. ఏ సైంటిస్ట్ కనుగొన్నారు, విల్లీస్ కెరియర్. సో ఇలా ఉంది. ఇప్పుడు మనం ఎలా, సమ్మర్లో ఎక్కువగా ఏసీ అవసరం కాబట్టి
ఎయిర్ కండిషనర్ డిస్కవర్డ్ బై విల్లిస్ కెరియర్ కదా, కార్ అని గుర్తుపెట్టుకోండి. ట్రిక్. కార్లో మనం ఏసీ వాడతాం. కార్లో ఏం వాడతాం ఎక్కువగా? ఏసీ లేకుండా కారు బయటికి తీయలేము. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటాయి. ఈ ఇన్వెన్షన్స్ ఫుల్ లెంత్ క్లాస్లో మనం ఎక్కువ చెప్పుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ రివర్ సైడ్ సిటీస్. రివర్ సైడ్ సిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఉదాహరణకు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తే గంగా నది ఒడ్డున ఉన్నాయి. చూడండి, మీర్జాపూర్, హరిద్వార్, కాన్పూర్, బగల్పూర్, పాట్నా, హాజీపూర్, వారణాసి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీర్జాపూర్ అంటే మీరా అని గుర్తుపెట్టుకోండి. మీరా, మీరా అనే అమ్మాయి హరి అనే అబ్బాయి కంటే మీరా హరి కన్నా బాగా బాగా పాట పాడుతూ హాజీ హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. సో ఇవన్నీ ఏ నది ఒడ్డున ఉన్నాయి? గంగా నది ఒడ్డున ఉన్నాయి. మీర్జాపూర్ బిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఇన్ ఇండియా? నర్మదా, గంగా, కావేరి, యమున. గంగా రివర్, గంగా నది ఒడ్డున ఉండేటువంటి నగరాలు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ అంటూ వారణాసి వెళ్ళిపోయింది. ఇవన్నీ గంగా నది ఒడ్డున ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఏమున్నాయి? తుంగభద్ర నది ఒడ్డున ఏమున్నాయి? పెన్నా నది ఒడ్డున ఏది ఉంది? ఇవన్నీ మనం ఫుల్ లెంత్ టాపిక్లో మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్ కదా ట్రిక్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ మీకు సింపుల్. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం గమనిస్తే ఏ బ్యాంక్ అయినా ఇక్కడ చివరిలో ఇండియా అనే పదం వస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై అని గుర్తుపెట్టుకోండి. చివరిలో హెడ్ వస్తే ఇండియా అని ఎండ్ అయితే చివరిలో ఏ బ్యాంక్ అయినా దాని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై అని గుర్తుపెట్టుకోండి. ముంబై అని. ఏ బ్యాంక్ అయినా ఇండియాతో స్టార్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ ఇండియాతో స్టార్ట్ అయింది, హెడ్ క్వార్టర్ చెన్నై. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చెన్నై. చూడండి, ఇండియన్ బ్యాంక్ ఇండియాతో స్టార్ట్ అయింది, ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చెన్నై. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చెన్నై. ఇండియన్, రెండు ఇండియన్తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి చెన్నై హెడ్ క్వార్టర్. అలా కాకుండా ఇండియాతో ఎండ్ అయింది అనుకోండి, హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై హెడ్ క్వార్టర్. ఇండియాతో ఎండ్ అయితే ముంబై, ఇండియాతో స్టార్ట్ అయితే చెన్నై. ఓకే, కానీ ఎక్సెప్ట్ ఇక్కడ 3 బ్యాంక్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఇండియాతో ఎండ్ అయినప్పటికీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాతో ఎండ్ అయినప్పటికీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లక్నో. ఇవి ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్. ఇండియాతో ఎండ్ అయినప్పటికీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లక్నోలో ఉంది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లక్నోలో ఉంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాతో ఎండ్ అయింది, కోల్కతాలో ఉంది, హెడ్ క్వార్టర్ కోల్కతా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియాతో ఎండ్ అయింది, హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది, ఇక్కడేమో కోల్కతా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్, సింపుల్. ఇండియాతో ఎండ్ అయితే ముంబై అన్నాను, ఓకే. కానీ ఈ 3 బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఇండియాతో ఎండ్ అయినప్పటికీ వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? సిడ్బీ ఏమో లక్నో, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్కతా, ఐఆర్డిఐ హైదరాబాద్. ఇండియాతో స్టార్ట్ అయితే చెన్నై అని చెప్పాను. ఇవే కాకుండా మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ అని ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి. సో ఈ విధంగా ఇవి ఏవైనా యుఎన్తో స్టార్ట్ అయితే వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడా అంటే న్యూయార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. యుఎన్తో స్టార్ట్ అయితే వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూయార్క్. కానీ
యుఎన్తో యునైటెడ్ నేషన్తో స్టార్ట్ అయ్యి హెడ్ క్వార్టర్ వేరే ప్లేస్లో ఉన్నాయి. చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇలా 1 or 2. యుఎన్ఐడిఓ వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. యుఎన్ఐడిఓ వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. సో యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వియన్నా, ఆస్ట్రియా. సో మెయిన్ ఇవి తీసుకుంటే యుఎన్తో స్టార్ట్ అయితే హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అన్నాను, ఎక్సెప్ట్ 2. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి మనం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఓవరాల్గా మనకు ఫుడ్ అనే పదం కానీ అగ్రికల్చర్ అనే పదం కానీ వచ్చిందనుకోండి, దానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ? రోమ్. ఫుడ్ అనేది మనం రూమ్లో కూర్చొని తింటాం, అంటే రూమ్లో కూర్చొని తింటాం, డైనింగ్ రూము, కిచెన్ రూము, బెడ్రూమ్లో ఇలా కూర్చొని తింటాం, కానీ రోడ్డు పైన తినం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్. అంటే ఫుడ్ అగ్రికల్చర్ కామన్ ఉంది. రూమ్లోనే అంటే రూమ్లోనే తింటాం ఫుడ్, డైనింగ్ రూము, కిచెన్ రూము, బెడ్రూము, ఇలా రోడ్డు పైన తినం. రోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకా మనం చూస్తే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాషింగ్టన్లో ఉన్నాయి కొన్ని. వాషింగ్టన్, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వాషింగ్టన్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్. నెక్స్ట్ ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాషింగ్టన్. అంటే ఇక్కడ గమనించండి, వరల్డ్ బ్యాంక్, బ్యాంకులో ఏముంటుంది? మనీ. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్, మళ్ళీ బ్యాంక్ వచ్చింది, మనీ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, మనీ. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫైనాన్స్ అంటే మనీకి సంబంధం. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటే మనీ, బ్యాంకు, ఫైనాన్స్, ఈ పదాలు ఏమొచ్చినా అవే వస్తేనే కదా డెవలప్మెంట్ అయ్యేది. ఇవన్నీ వాషింగ్టన్ హెడ్ క్వార్టర్, అలా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఒక్కోసారి షర్ట్లో మనీ పెట్టి వాషింగ్ మిషన్లో వేసేస్తుంటాం. మమ్మీ షర్ట్ ఎక్కడుంది? అయ్యో ప్యాకెట్లో మనీ ఉంది కదా, వాషింగ్ మిషన్లో వేసావా? మనీ, వాషింగ్ మిషన్, వాషింగ్టన్. ఫుడ్ అనే పదం వస్తే రోమ్, ఇటలీ. యుఎన్తో స్టార్ట్ అయితే న్యూయార్క్ హెడ్ క్వార్టర్. అదే మనీ, బ్యాంకు అనే పదాలు వస్తే హెడ్ క్వార్టర్ వాషింగ్టన్, వాషింగ్ మిషన్, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాంకు ట్యాగ్లైన్స్ చూడండి ఒకసారి. ట్యాగ్లైన్స్ కూడా గమనిస్తే అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, అంటే చాలా వరకు ఉన్నాయి, చూద్దాం. అలహాబాద్ బ్యాంక్, అల్లా అనేది ఏమిటి? అల్లా అంటే ముస్లిమ్స్కు ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం. ఈ పదాన్నే గుర్తుపెట్టుకోవాలి, ట్రెడిషన్, ఏ ట్రెడిషన్ ఆఫ్ ట్రస్ట్. సిండికేట్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ సింబల్ ఏముంటుంది? డాగ్ సింబల్ ఉంటుంది. సో ఫెయిత్ఫుల్, ఫెయిత్ఫుల్ డాగ్ అంటేనే ఫెయిత్ఫుల్ కదా, ప్రతి ఒక్కరూ డాగ్ను పెంచుకుంటూ ఉంటారు హౌసెస్లో. ఫెయిత్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ బ్యాంక్ ఏంటి? సిండికేట్ బ్యాంక్. అల్లా ముస్లిమ్స్కు ట్రెడిషన్, సిండికేట్ బ్యాంక్ ఫెయిత్ఫుల్. నెక్స్ట్, సో అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓవర్ రివ్యూ చూద్దాం. కరెన్సీ చూడండి, మలేషియా, రష్యా, బెలారస్. ఇక్కడ చూడండి, రష్యా, బెలారస్. ఇక్కడ ఆర్యు అంటే రష్యా, బిఎల్ఈ అంటే బెలారస్. ఆర్యు అంటే రష్యా, బిఎల్ఈ అంటే బెలారస్. అంటే ఇక్కడ ఉండేవి ఇక్కడే నేర్చుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఆర్యు అంటే రష్యా, బిఎల్ఈ అంటే బెలారస్. ఫుల్ లెంత్ క్లాస్లో మనం ఎక్కువ చెప్పాం కంట్రీస్, కరెన్సీ. బట్ ఇక్కడ మీకు ఎలా గుర్తుపెట్టుకుంటారు? చెక్ రిపబ్లిక్ కంట్రీ కరెన్సీ ఏంటి, క్రొయేషియా కరెన్సీ ఏంటి, ఇజ్రాయెల్ కరెన్సీ ఏంటి, ఇరాన్ కరెన్సీ ఏంటి, బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి, ప్రతిదానికి ఒక ట్రిక్ చెప్పాం. బట్ మీకు ఎలా అనేది ఇక్కడ తెలియజేయడమే ఉద్దేశం. మలేషియా, మలేషియా అంటే మల్లేష్ అని గుర్తుపెట్టుకోండి, లేదా మల్లి అని గుర్తుపెట్టుకోండి. మల్లేషు ఈ మధ్య రింగు కొన్నాడు ఎంగేజ్మెంట్కు, త్వరలో ఆయన మ్యారేజ్ ఉంది కాబట్టి ఎంగేజ్మెంట్కు రింగు కొన్నాడు.
అని గుర్తుపెట్టుకోవాలి. రింగిట్టా, డాలరా ఇలా అడుగుతూ ఉంటారు. మల్లేషు రింగు కొన్నాడు. మలేషియా కరెన్సీ ఏంటి? రింగిట్. మలేషియా కరెన్సీ రింగిట్. రింగు కొన్నాడు అని గుర్తుపెట్టేసుకోవడమే. సరే, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ చూద్దాం. నేషనల్ పార్క్స్ చాలా వరకు మనం 106 నేషనల్ పార్క్స్ అవి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవి ఎన్ని కేరళలో ఉండేటువంటి నేషనల్ పార్క్స్. కేరళలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నేషనల్ పార్క్స్ ఇవి. ఒకసారి మనం గమనిద్దాం. పెరియార్ నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, పంబాడం నేషనల్ పార్క్, అన్నాముడి నేషనల్ పార్క్, ఇరవికులం, సైలెంట్ వ్యాలీ, మతికెట్టన్ నేషనల్ పార్క్. ఇవి. దీనికి ఒక ట్రిక్ చూడండి. పెరియార్ అనే అబ్బాయి, పంబాడం అంటే పద్మ అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. ఈ విషయం వీళ్ళ అన్నకు తెలిసింది. ఎవరికి? పద్మ వాళ్ళ అన్నకు తెలిసింది. అన్నాముడి షోలా నేషనల్ పార్క్. పెరియార్ అనే అబ్బాయి, పద్మ అనే అమ్మాయి ఇద్దరూ ఇష్టపడ్డారు. ఈ విషయం వీళ్ళ అన్నకు తెలిసింది. వాళ్ళ అన్న వచ్చి రవి, ఈ రవికులం నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రవి మీది ఏ కులం? రవి వీళ్ళది ఏ కులం? ఇరవికులం నేషనల్ పార్క్. రవి వీళ్ళది ఏ కులం అని పద్మను సైలెంట్గా తీసుకెళ్లి వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసినటువంటి పెరియార్కు మతి పోయింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మతి పోయింది. మతికెట్టన్ నేషనల్ పార్క్. పెరియారు, పద్మ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం వీళ్ళ అన్నకు తెలిసింది. పద్మ వాళ్ళ అన్నయ్యకు. అన్నాముడి నేషనల్ పార్క్. వీళ్ళన్న రవితో, అంటే వాళ్ళ ఫ్రెండ్ రవితో కలిసి వచ్చి రవి వీళ్ళదే కులం, ఇరవికులం నేషనల్ పార్క్ అని పద్మను సైలెంట్గా తీసుకెళ్లి వేరే మ్యారేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ విషయం తెలిసి వీళ్ళిద్దరికీ మతిపోయింది. మతికెట్టన్ నేషనల్ పార్క్, మతికెట్టన్ షోలా నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేరళ నేషనల్ పార్క్స్. ఇలా ప్రతిదానికి ఒక ట్రిక్ మనం చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే ఫుల్ లెంత్ క్లాస్లో ఇక్కడ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఏంటి అని ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్టేట్స్ కనెక్ట్స్ టు అదర్ కంట్రీస్. భారతదేశంలోని రాష్ట్రాలు ఇతర దేశాల సరిహద్దులు. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా అన్నామనుకోండి, చైనాతో ఏవి సరిహద్దు రేఖ పంచుకున్నాయి అన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో జే ఉషా అనే ఒక ట్రిక్ చెప్పడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ సుబ్బు, అలా అంటే ప్రతిదానికి ఒక ట్రిక్ చెప్పుకుంటూ వెళ్ళాను. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇండియన్ స్టేట్స్ కనెక్ట్స్ టు అదర్ కంట్రీస్లో మయన్మార్తో ఏవి కనెక్షన్లో ఉన్నాయి అంటే అరుణ వాళ్ళ మమ్మీ మయన్మార్ వెళ్ళిపోయారు అని గుర్తుపెట్టుకోండి. అరుణ వాళ్ళ మమ్మీ ఎక్కడికి వెళ్ళారు? మయన్మార్. అరు అంటే అరుణాచల్ ప్రదేశ్, అరుణ నా అంటే నాగాలాండ్, మమ్మీ మా అంటే మధ్యప్రదేశ్, మీ అంటే మిజోరం. అరుణ మమ్మీ మయన్మార్ వెళ్ళారు. ఇప్పుడు మనకు ఎగ్జామ్లో మనకు ఆప్షన్లు ఇస్తారు. ఎలా ఇస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ కనెక్ట్ టు మయన్మార్ కంట్రీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నాట్ కనెక్ట్స్ టు మయన్మార్. ఆప్షన్లో ఇస్తారు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్, మిజోరం. ఆన్సర్ మధ్యప్రదేశ్. లేదా సిక్కిం ఇవ్వచ్చు, లేదా గుజరాత్ ఇవ్వచ్చు. వీటన్నిటికీ మొత్తం ట్రిక్స్. వీటితో పాటు ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ కూడా ట్రిక్స్ చెప్పాం. ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ప్రజెంట్ బిట్వీన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్. జర్మనీ ఫ్రాన్స్ మధ్య ఉండేటువంటి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ ఏంటి అని ఇచ్చాడు. ఆప్షన్ చూడండి. ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోలా వీటి మధ్య ఉండేది. నెక్స్ట్ సిగ్ఫ్రైడ్ లైన్ ఉందా? థర్డ్ వన్ మెక్మహోన్ లైన్ ఉందా? నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 31st ప్యారలల్ లైన్ ఉందా? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ప్రజెంట్ బిట్వీన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ అన్నాడు. ఇరాన్ ఇరాక్ మధ్య ఏముంది, ఇండియా చైనా మధ్య ఏముంది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. ఇదంతా ఫుల్ లెంత్ క్లాస్లో మనం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి. గర్ల్ ఫ్రెండ్, జర్మనీ ఫ్రాన్స్ గర్ల్ ఫ్రెండ్కి ఏం ఇష్టం ఆవిడకు ఎక్కువగా? గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం గర్ల్ ఫ్రెండ్స్తో మనం ఏ హోటల్కైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మనం హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రైడ్ రైస్, మ్యాగీ నూడిల్స్ మాత్రమే ఆర్డర్ ఇస్తారు. మ్యాగీ అలా గుర్తుపెట్టుకోవాలి. విచ్ లైన్ ప్రజెంట్ బిట్వీన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్? సిగ్ఫ్రైడ్ లైన్, మ్యాగినాట్ లైన్. సో గర్ల్ ఫ్రెండ్స్
ఏమి ఇష్టపడతారు? ఫ్రైడ్ రైస్, మ్యాగీ నూడిల్స్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఫుల్ లెంత్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్కు ఫ్రైడ్ రైస్, మ్యాగీ అలా గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్సే మీరు వెతకాలి అంతే, వేరే ఏమీ చూడకూడదు. లైన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్రోఫీస్. చూడండి, ఇవన్నీ ట్రోఫీస్ హాకీ, ఫుట్బాల్, క్రికెట్ అన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనము బ్యాడ్మింటన్ ట్రోఫీస్ మనం తీసుకున్నాం. బ్యాడ్మింటన్ ట్రోఫీస్లో మనకి ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి, ఇవే వస్తాయి. ఊబర్ కప్ ఇంపార్టెంట్, మలేషియన్ కప్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ ఇవన్నీ ఇంపార్టెంట్. సరే, ట్రోఫీస్లో బ్యాడ్మింటన్లో మా చాట్ చేస్తుంటాం కదా షార్ట్కట్లో. మా అంటే మేయర్స్ కప్, తో అంటే థామస్ కప్. మాతో పాటు రెహమాన్ అనే అబ్బాయి, మాతో పాటు రెహమాన్ అనే అబ్బాయి ఇంగ్లాండు, యూరప్ వచ్చి, గుర్తుపెట్టుకోవాలి. మా అంటే మేయర్స్ కప్, తో అంటే థామస్ కప్. మాతో పాటు రెహమాను ఇంగ్లాండు, యూరప్ వచ్చి కోనికా కెమెరా తీసుకొని చాలా చెడ్డగా చెద్దా కప్ ఇంపార్టెంట్, చాలా చెడ్డగా ఫోటోలు తీసి రంగు జల్లి, ఫోటోల పైన రంగు జల్లి, నారంగు కప్ ఫోటోల పైన రంగు జల్లి ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని ఊబర్ క్యాబ్లో మలేషియా వెళ్ళిపోయాడు. తెలియదు అతనికి, మలేషియా వెళ్ళిపోయాడు. మాతో పాటు రెహమాన్ యూరప్, ఇంగ్లాండ్ వచ్చి కోనికా కెమెరా తీసుకొని చాలా చెడ్డగా ఫోటోలు తీసి రంగు జల్లి ఊబర్ క్యాబ్లో మలేషియా వెళ్ళిపోయాడు. అలా గుర్తుపెట్టుకోవాలి. మా అంటే మేయర్స్ కప్, తో అంటే థామస్ కప్. మాతో పాటు రెహమాన్ కప్. ఇంగ్లాండ్, యూరప్ వచ్చి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్. యూరప్ వచ్చి యూరోపియన్ కప్. చెడ్డగా ఫోటోలు తీశాడు, కోనికా కెమెరా తీసుకొని కోనికా కప్. చెడ్డగా ఫోటోలు తీశాడు, చెద్దా కప్ ఇంపార్టెంట్. రంగు జల్లి నారంగు కప్. ఊబర్ కప్ ఫిమేల్స్ బ్యాడ్మింటన్ ట్రోఫీ అనమాట, ఇంపార్టెంట్. సో ఊబర్ క్యాబ్లో మలేషియా వెళ్ళిపోయాడు. మాతో పాటు రెహమాన్ ఇంగ్లాండ్, యూరప్ వచ్చి కోనికా కెమెరా తీసుకొని చాలా చెడ్డగా ఫోటోలు తీసి రంగు జల్లి ఊబర్ క్యాబ్లో మలేషియా వెళ్ళిపోయాడు. ఇవి బ్యాడ్మింటన్ ట్రోఫీస్. ఇదే స్టైల్లో మనం హాకీ చెప్పుకున్నాం. హాకీ మరీ సింపుల్ ట్రిక్. హాకీ, క్రికెట్, చెస్, ఫుట్బాలు, బ్యాడ్మింటన్ అలా ప్రతిదీ మనము ట్రోఫీస్ కంటూ సపరేట్. ట్రోఫీస్తో పాటు ట్రోఫీ టర్మినాలజీ అని ఉంటాయి, స్పోర్ట్స్ టర్మినాలజీ, అవి కూడా చెప్పడం జరిగింది. క్రికెట్ స్టేడియంస్ చెప్పడం జరిగింది. స్పోర్ట్స్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. క్రికెట్లో ఎంతమంది ఆడతారు, ఫుట్బాల్లో ఎంతమంది ఆడతారు, చెస్లో ఎంతమంది ఆడతారు మనం చెప్పుకోవడం జరిగింది. ఇదంతా స్పోర్ట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్యాపిటల్స్ మనం గమనిస్తే భూటాన్ క్యాపిటల్ అంటే ఇప్పుడు చూడండి, క్యాపిటల్స్ 100 ఉంటాయి. అకార్డింగ్ టు యుఎన్ఓ ప్రకారం 193 కంట్రీస్ ఉన్నాయి రిజిస్టర్డ్. అన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ఏదో ఒక ట్రిక్ అంతే, మాట్లాడుతూ నేర్చుకోవడమే. బట్టి కొడితే మనకి ఎక్కడ వస్తాయి చెప్పండి. భూటాన్ అంటే బూట్లు పైన ఉన్నాయి, దింపండి. బూట్లు పైన పెట్టాం, బూట్లు దింపు. భూటాన్ దింపు. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్? కౌలాలంపూర్, దింపు, జెరూసలేం, నన్ ఆఫ్ ది అబో అంటాడు, లేదా కైరో అంటారు. సో మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. బూట్లు పైన ఉన్నాయి, దింపండి. బూట్లు దింపు. థండర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్, పిడుగులు వచ్చి బూట్ల పైన పడ్డాయన్నాం. పిడుగుల దేశం భూటాన్. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం భూటాన్. సో వీటి గురించి మనం ఫుల్ లెంత్ బాగా చెప్పాం క్లాసు. బూట్లు భూటాన్ దింపండి, బూట్లు దింపండి, పైన ఉన్నాయి. మలేషియా ఇందాక చెప్పా, మలేషియా కరెన్సీ రింగిట్ అన్నాను. మలేషియా ఎంగేజ్మెంట్కు రింగు కొన్నాడు, రింగిట్ కరెన్సీ పెట్టి రింగు కొన్నాడు. కౌల పిల్లలు పుట్టారు, కౌలాలంపూర్. పెళ్ళి అయింది, మలేషియాకు పెళ్ళి అయింది, కౌలలు పుట్టారు, కౌలాలంపూర్ క్యాపిటల్. మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్. అలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈజిప్ట్ నైలు నది వరప్రసాదం. నైలు నది ఒడ్డున ఉండేది ఈజిప్ట్ నగరం. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. నైల్ రివర్, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, నైల్ అనగానే నెయిల్స్ గుర్తుపెట్టుకోండి. నెయిల్స్ పెరిగితే కట్ చేస్తాం కదా, కట్ చేయడంలో స్కిన్కు తగిలింది అనుకోండి, కై అని అరుస్తారు. సో నైల్ అనగానే కై అని గుర్తు రావాలి. కైరో, ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. సింపుల్. ఇదా మనం అన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళాం, మీకు ఈజీ గుర్తుంటాయి. బూట్లు దింపాలి, బూట్లు దింపు. మలేష్ కౌల పిల్లలు పుట్టారు, కౌలాలంపూర్.
ఒక కంట్రీ క్యాపిటల్ ఇంకొక ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ తప్ప వేరే ఏమీ రాదు. ఇండియా క్యాపిటల్ ఇస్లామాబాద్ కాదు, ఖైరో కాదు, ఏమీ కాదు. ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు ఆ విధంగా. బ్రూనై, బ్రూ. బందర్, బందేరా సెరి. బందర్ వచ్చి బ్రూ కాఫీ తాగింది. బందర్ వచ్చి ఫిల్టర్ కాఫీ కాదు, బ్రూ కాఫీ తాగింది. బందర్ బ్రూ కాఫీ తాగుదామని విండో పక్కన పెడితే బందర్ వచ్చి తాగేసింది. బందర్. ఆ విధంగా మనం గుర్తు పెట్టుకోవాలి. అన్నాముడి నేషనల్ పార్క్ కేరళ. పెరియారు పద్మ ఇద్దరు ఇష్టపడితే వాళ్ళ అన్నాముడి నేషనల్ పార్క్ వాళ్ళ అన్న వచ్చి రవి వీళ్ళది ఏ కులం, ఇరవికులం నేషనల్ పార్క్ అని సైలెంట్గా తీసుకెళ్లి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వేరే పెళ్లి చేయడానికి ట్రై చేశాడు. మతికెట్టన్, మతి పోయింది వాళ్ళిద్దరికి తెలిసి. మతికెట్టన్ సోలా నేషనల్ పార్క్. ఆ వర్డ్స్ చూసి మనం ఆన్సర్ పెట్టాలి. సిండికేట్ బ్యాంక్ సింబల్ డాగ్. ఫెయిత్ఫుల్ బ్యాంక్. డాగ్ అంటే ఫెయిత్ఫుల్, తోక ఊపుకుంటూ వస్తుంది. ఫెయిత్ఫుల్ బ్యాంక్. అలా అల్లా ట్రెడిషన్ మర్చిపోకూడదు. ఫెస్టివల్స్. పైనాపిల్ ఫెస్టివల్. పైనాపిల్. యాపిల్ కొనాలంటే ఏముండాలి మన దగ్గర? మనీ ఉండాలి. మనీ. చూడండి, మనీ ఉండాలి. యాపిల్ కొనాలంటే మనీ ఉండాలి. పైనాపిల్ ఫెస్టివల్ మణిపూర్. పైనాపిల్ కొను, ఆరెంజ్ కొను, ఏం కొనాలన్నా మీకు ఏం ఉండాలి? మనీ ఉంటేనే కదా యాపిల్ కొనేది. పైనాపిల్ ఫెస్టివల్ మనీ. ఫెస్టివల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఫెస్టివల్ మనం ఫుల్ లెంత్ క్లాస్ చెప్పాం. వంగాల. వంగాల ఫెస్టివల్ మేఘాలయ. గుర్తుపెట్టుకోవాలి, మేఘాలయ. మేఘాలు వస్తున్నాయి, వర్షిస్తున్నాయి, మనం వంగి పరిగెడతాం కదా, వంగాలి. మేఘాలు వస్తే వంగాలి, మేఘాలు వస్తే వంగాలి. పైనాపిల్. యాపిల్ కొనాలంటే మనీ ఉండాలి, మేఘాలు వస్తే వంగాలి. కేరళలో ఓణం ఫెస్టివల్. కోకోనట్ ఫెస్టివల్, ఓణం ఫెస్టివల్, బనానా ఫెస్టివల్ కేరళలో ఫేమస్. స్ప్రింగ్ ఫెస్టివల్ అస్సాం. ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్ వాటి ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పడం జరిగింది క్లాసు. సో తర్వాత ఫుల్ లెంత్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి ఇలా గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ, రాజ్యసభ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి. అరుణ అనే అమ్మాయి 3 రూపీస్ మనీ కోసం, అరుణ అరుణాచల్ ప్రదేశ్, 3 అంటే త్రిపుర. అరుణ 3 రూపీస్ మనీ కోసం మేఘాల్లో తేలుతూ గోవా వెళ్ళిపోయింది. గోవా వెళ్ళింది. ఎవరు? అరుణ అనే అమ్మాయి గోవా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? 3 రూపీస్ మనీ కోసం. వీటన్నిటిలో 2 లోక్సభ, 1 రాజ్యసభ. 28 రాష్ట్రాల లోక్సభ, రాజ్యసభ సీట్లు కేవలం 3 నిమిషాలు మీరు నేర్చుకోవచ్చు మన ఫుల్ లెంత్ క్లాస్లో. ఎక్కువ బట్టి కొట్టకూడదు. ఇలా నేర్చుకుంటే లైఫ్ టైం గుర్తుంటాయి. లైఫ్ టైం అవసరం లేదు, జాబ్ వచ్చే వరకు గుర్తుంటే చాలు. బట్టి కొట్టకూడదు. ఉత్తరప్రదేశ్ లోక్సభ సీట్స్, ఛత్తీస్గఢ్ రాజ్యసభ సీట్ గుర్తుండవు, గుర్తు పెట్టుకోలేరు. ట్రిక్సే మనకి ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవాలి. అరుణ 3 రూపీస్ మనీ కోసం మేఘాల్లో తేలుతూ గోవా వెళ్ళింది. ఈ 5 స్టేట్స్కు 2 లోక్సభ, 1 రాజ్యసభ. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, 3 అంటే త్రిపుర, మణి అంటే మణిపూర్, మేఘాలయ గోవా. సింపుల్. 5 స్టేట్స్ అయిపోయాయి. అన్ని స్టేట్స్ ఇక్కడ మనం చెప్పడానికి టైం లేదు కాబట్టి సింపుల్గా. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఉత్తర ఒక అమ్మాయి, హిమబిందు ఇంకో అమ్మాయి. ఉత్తర, హిమబిందు వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. ఉత్తర వెయిట్ చూస్తే ఉత్తర వెయిట్ ఏమో 53 kgs ఉంది, హిమబిందు వెయిట్ ఏమో 43 kgs ఉంది. ఉత్తరాఖండ్ 5 లోక్సభ, 3 రాజ్యసభ. లోక్సభ నెంబర్ ఎప్పుడు పెద్ద నెంబర్ ఉంటుంది, రాజ్యసభ ఇప్పుడు చిన్న నెంబరే ఉంటుంది. 5 లోక్సభ, 2 లోక్సభ, 1 రాజ్యసభ. 5 లోక్సభ, 3 రాజ్యసభ. లోక్సభ వ్యాలిడిటీ 5 years, రాజ్యసభ వ్యాలిడిటీ 6 years. ఓకే. హిమబిందు 4/3. కేరళలో చూస్తే ఇప్పుడు సమ్మర్ కదా, కోకోనట్ కేరళలో 9 బోండాస్ జస్ట్ 20 రూపీస్. 20 లోక్సభ, 9 రాజ్యసభ. 20/9. ప్రతి స్టేట్కు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏపీ, ఇవన్నీ మనం సింపుల్ టెక్నిక్స్తో చెప్పడం జరిగింది. ఉత్తర అంటే ఉత్తరాఖండ్, హిమ అంటే హిమబిందు, కేఆర్ అంటే కేరళ. కేరళలో కొబ్బరి బోండాలు 9 కొబ్బరి బోండాలు 20 రూపాయలు అని చెప్పాను. సో మనకు ఎటు రాసుకున్న 20 బిగ్ నెంబర్ కాబట్టి లోక్సభ, 9 రాజ్యసభ. ఉత్తర 5/3 అన్నాను, 5 లోక్సభ, 3 రాజ్యసభ. హిమబిందు 43 kgs ఉంది, 4 లోక్సభ, 3 రాజ్యసభ. 28 రాష్ట్రాలు కంప్లీట్గా మనం స్టేటు, క్యాపిటల్, వీటి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కూడా మనం చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫుల్ లెంత్లో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం ప్రీవియస్ అన్ని గమనిస్తూ చూస్తూ వెళ్దాం. చూడండి, ట్రోఫీస్ కావచ్చు, ఇండియన్ స్టేట్స్ కనెక్ట్స్ కావచ్చు, నేషనల్ పార్క్స్ కావచ్చు, కరెన్సీ, ట్యాగ్ లైన్స్. చూడండి, వాషింగ్ మిషన్. మనీ అనే పదం వస్తే వాషింగ్ మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఈ విధంగా మనీ, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, మనీ రిలేటెడ్ ఏదొచ్చినా వాషింగ్ మిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్టన్, యుఎన్తో స్టార్ట్ అయితే హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అని చెప్పాను. చూడండి, బ్యాంక్స్ కావచ్చు. రివర్ సైడ్ సిటీస్, మీరా హరి కన్నా బాగా పాట పాడుతూ హాజీ హాజీ అంటూ వారణాసి వెళ్ళింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్వెన్షన్స్, స్టెథోస్కోప్, నెక్, హెలికాప్టర్, స్కై. చూడండి, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో డ్యామ్స్ కావచ్చు. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఇంపార్టెంట్, మీకు ఎలా గుర్తుపెట్టుకునేటువంటి చిన్న టాపిక్స్, చిన్నవన్నీ కలిపి ఒక టాపిక్ లాగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.